నా భర్త పుల్ల రవీందర్ అనే పైన మేము 10 గంటలకి పడుకున్నాం. సండే రోజు ఆదివారం రోజు పడుకున్నాం. ఇద్దరం పడుకున్నాక మధువంశి అనే వ్యక్తి తన గుండాలను తీసుకొచ్చి విపరీతమైన కొట్టుడు కొట్టి మా ఆయనని చావా దెబ్బలు కొట్టి నా మూతి గొంతు నులిమి నన్ను కూడా ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయినాడు సార్. నాకు న్యాయం జరగాలంటే మధువంశి కృష్ణను ఖచ్చితంగా అరెస్ట్ చూపించాలి. ఎవరెవరినో నలుగురిని ముగ్గురిని చూపించుకుంటా వాళ్ళు దొరికిర్రు, వాళ్ళు మేము పట్టుకున్నామని చెప్తున్నారు పోలీసు అధికారులు. వాళ్ళ పనితీరు మాత్రం కరెక్ట్ లేదు. మాకు న్యాయం జరగాలంటే మధువంశి కృష్ణను అరెస్ట్ చేస్తేనే మేము ఇంటికి వెళ్ళిపోతాం. అదివరకు దాకా ఇక్కడే కూర్చుంటాం. మాకు ఇంట్లో కూడా మాకు రక్షణ లేదు. మాకు ఇంటికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది. మేము ఉండేది ఇద్దరమే, నేను మా ఆయన అంతే. మాకు చుట్టుపక్కల కూడా ఎవరు దగ్గర ఉండరు, కానీ వాళ్ళు అంతా ఉండరు. కానీ మాకు న్యాయం జరగాలంటే మధువంశి కృష్ణ అంటూని అరెస్ట్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అదివరకు దాకా ఇక్కడనే కూర్చుంటాం. ఆ రోజు రాత్రి ఏం జరిగిందమ్మా? అది రాత్రి పడుకున్నాం సార్. మేము ఇద్దరం 10 అయితానికి వచ్చి పడుకున్నాక డోర్ లాక్ చేసారు. డోర్ కొట్టినాక ఎవరో వచ్చిరని నేను చెప్పినాక మా సార్ కిటికీ నుంచి చూస్తే కైనా అటువైపు తిరుగున్నాడు. మాదికైనా ఫేస్ లేదు. అటువైపు తిరుగున్న వెంటనే జస్ట్ ఇట్లా డోర్ ఓపెన్ చేసిన మిగతా డోర్ వాళ్ళే నెట్టేసారు. మిగతా డోర్ జస్ట్ ఇట్లా గొల్లెం చేసిన వెంటనే మిగతా డోర్ వాళ్ళే నెట్టేసి వెంటనే విపరీతమైన దాడి, కొట్టుడు, గుద్దుడు, ఏడిపడితే మొత్తం మెడలని ఇరిసేసుడు. కట్టలు ఏం లేవు, చేతులతోటే వాళ్ళు చేసిన దాడి. ఓన్లీ చేతులే. వాళ్ళు మస్తు హైట్ దొడ్డు ఏనుగులు లెక్క ఉన్నారు వాళ్ళు. మా ఆయనను కొట్టి పడేసినాక నా మూతి కూడా మొత్తం మూసేసారు. 2 రోజుల దాకా నా చెంపలకి మరకలు పోలే అసలు పట్టుకుంటే. నా మూతి మూసేసారు, నన్ను ఆగబట్టిరు. మా సౌండ్ బయటికి పోకుండా ఇక మేము చనిపోయినవేమో వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని కొట్టి చంపేసి వెళ్ళిపోయారు. మా దగ్గరికి అయితే 5గురు మాత్రమే వచ్చారు. కానీ బయట కూడా మాకు కావాలన్నారు సార్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో బయట కూడా ఉన్నారట. 2 కార్లలో వచ్చారట. మేము తేరుకునే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము అప్పుడే మధువంశిరావు ఉన్నాడు సార్. మీరు చూసిరా? మా ఆయనకు తెలుసు సార్. నేను బయటకు వెళ్ళాను. మా ఆయనకు మాత్రం ఖచ్చితంగా మధువంశి తెలుసు. ఉన్నాడు మధువంశి. మా ఆయన లాస్ట్కి తన్నిపోయినాడు సార్. ఆయన కొట్టిండు, తన్ని కూడా పోయిండు. మళ్ళీ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసి చెప్పేసి అంటారు. ఐసీఎస్ అట్రాసిటీ కేసు పెట్టినాం, మేము ఆటోమేటిక్ కేసు పెట్టామని అంటారు కదా. అది పోలీసులు ఏమంటారు అంటే మధువంశి రాలేదని చెప్తే. లేదు సార్, మధువంశి అంటోడు వచ్చిండు. మాకు అవసరం లేదు సార్ అబద్ధం ఆడి చెప్పడానికి. వేరేటోళ్ళ మీద మాకెందుకు? మేము నార్మల్గా ఇంట్లో ఉండి పని చేసేవాళ్ళం కదా సార్. మాకు ఎవడో మధువంశితో మాకేంది? ఎవరు వార్తలు చేస్తే మేము వచ్చి షూట్ చేసి మేము ప్లే చేసినాం అంతేనా కదా. మధువంశి పేరు ఎందుకు చెప్పాలి మరి? ఇంకోళ్ళ పేరు ఎందుకు చెప్పాలి? మాకేం పని మధువంశి తోటి? వాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా 100% చెప్తాను మధువంశి అంటూ ఉన్నాడు. మీ హస్బెండ్ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? మా హస్బెండ్ పరిస్థితి ఇప్పుడు అప్పుడు క్రిటికల్. కొంచెం ఇవన్నీ దెబ్బలు తాగడం వల్ల లేవలేకపోవడం, జబ్బలు లేవలేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటాయి సార్. ఇప్పుడు 2 రోజుల నుంచి ఇప్పుడు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి చూపించాలి ఆయనని. ఎందుకు ఎవరు పట్టించుకుంటలేరా ట్రీట్మెంట్ విషయంలో? ఎమ్మెల్యే వచ్చిపోయిండేమో కదా. ఎమ్మెల్యే వచ్చిపోయి ఆయనను చూసుకుంటాం మేము. ఖచ్చితంగా చట్టరీత్యా మేము చేసే పని చేస్తాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. మాటల వరకే ఆయన చెప్పిండు అంతే తప్ప. కానీ మధువంశి అయితే పట్టేది లేదు. ఇప్పుడు ఇవి అదక పట్టేయలే. మాటలతోటి సరిపుచ్చుకుంటారు వాళ్ళు అంతే. చేస్తాం అన్న పని మాత్రం అంటారు, చేసి చూపిస్తలేరు. మాటలు వేరు. మధువంశిని కాబట్టి ఎమ్మెల్యే, డిఎస్పీ వాళ్ళ చుట్టాలేనట, వాళ్ళ బంధువులేనట. దానివల్ల మధువంశి అంటూ ఇంటి దగ్గర తిరుగుతారని మాకు తెలిసింది అనుకుంటారా? చెప్తారు కదా ఇంటి దగ్గర తిరుగుతారని, ఇంట్లోనే ఉన్నారని కొందరు అయితే మాకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కానీ మెయిన్ అయితే మధువంశిని అంటూ పట్టాలి, మాకు చూపించాలి. ఎవరో 4గురిని 2 ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు? అది మేము ఫోన్ రికార్డ్ ద్వారా, ఫోన్ లొకేషన్ ద్వారా పడతామంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకొచ్చి మమ్మల్ని కొట్టాడు కదా వాడు ప్రూఫ్స్ కోసం. ఆ ఫోన్ మీరు లొకేషన్ దగ్గర పడతా ముందు ప్లాన్ ప్రకారమే ఫోన్ ఎక్కడైనా పెట్టి రావచ్చు కదా. అతడు ప్లాన్ ప్రకారం ఎక్కడైనా పెట్టేసి మామూలుగా కొట్టడానికి రావచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కట్టి పట్టుకొని వచ్చి మీరు పలాని మధువంశిని కొడతారు కదా. ఆ ఫోన్ లొకేషన్ ప్రకారం మేము కొడతామంటే మేము తనలబడి ఉన్నాం. అంతో దెబ్బలు పడ్డాం కాబట్టి మాకు ఖచ్చితంగా తెలుసు మధువంశి అంటాడు మమ్మల్ని దాడి చేసిండు వాళ్ళ వ్యక్తి మనుషులతోటి. మాకు ప్రాణ భయం ఉంది, చచ్చిపోతుంది సార్ మేము లోపలల్లా. మాకు ఎవరు దిక్కు? చచ్చిపోకుండా మాకు నన్ను ఇంకేమైనా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరి మీద ఇంకొక వ్యక్తులు వచ్చి, మధ్యవర్తులు ఎవరు వచ్చి మీరు పైసలు తీసుకోండి, మీరు కాంప్రమైజ్ కావండి ఒక వ్యక్తితోటి, మమ్మల్ని వేరే స్పెషల్ అధికారి పంపించి నేను అట్లా మాట్లాడినా అని ఒక వ్యక్తి మాకు రాయబారం పంపుతాడు. కాంప్రమైజ్ కానీ మీరు పైసలు తీసుకొని మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం మీ హస్బెండ్ మీ వైఫ్కి, మీరు డబ్బులు తీసుకొని పక్కకు జరిగిపోండి అంటే మేము చచ్చినాక ఎవరికి సరిపోయి. అసలు ఆ వ్యక్తి అంటే ఎవరి మధ్యవర్తుడు మాట్లాడుతుంటే వాళ్ళకి తెలిసే కదా ఆ వ్యక్తి ఎవరు పంపితే వచ్చిండు. మధువంశి నెంబరు పనిచేస్తుందా మరి?
అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైపు ఉన్నారు, అవును. ఎమ్మెల్యే వాళ్ళ వైపు ఉన్నారు. అవును. మరి మీకు న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా? ఆశిస్తాను సార్, న్యాయం జరగాలి నాకు. అంతా మాకు వాళ్ళ వైపు ఇంటికి పోవడానికి భయం అవుతాను సార్. ఇప్పుడు అది 10 నిమిషాల్లో మెరుపు దాటితో జరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క సీన్ గుర్తు తెచ్చుకుంటే గూస్ బంప్స్ వస్తాను సార్. మరి ఇప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ కాదు సార్, దాడి కాదు ఈయన దాడి చేసిన అతను మధువంశి ఆ. పోలీసులు ముందు పెట్టిన తప్పు లేదని నిరూపించి ముందు చెప్పొచ్చు కదా చెప్పాలనుకుంటే. ఇప్పుడు వట్టిగా అయితే వారు కేసు ఒప్పుకోరు కదా సార్. జరిగిన వెంటనే నేను కాదు, నా పేరు ఎందుకు వస్తుంది అని కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అవును. నేను కాదు, అక్కడ నేను లేను ఆయన వెహికల్ పట్టుకుని ఉన్న వ్యక్తుల పేర్లు కూడా మేము దొరకబెట్టినామన్నా. సార్. మధువంశి అనే వ్యక్తి కానప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో చూసినాం మేము, మీ ఇంట్లో చూసినప్పుడు కూడా ఈ చేతికి ఉండే ఆ బ్రాస్లెట్స్ అవన్నీ పడిపోయి ఉన్నాయి. అవును సార్, అవి కూడా వచ్చిన వాళ్ళవే. వచ్చిన వాళ్ళే మరి పోలీసులు అవి తీసుకెళ్ళిపోలే అవన్నీ. జస్ట్ వీడియో తీసుకుంటే వేరు సార్, అంతే. చిరు తీసురు మీది స్లాబ్ మీద 2 రూములు ఇంతేనా అని చూసి వెళ్ళిపోయారు. ఇంకేం చేయలే వాళ్ళు. ఇక కనీసం టెంట్ కూడా ఏం ఇస్తలేరా పోలీసులు? టెంట్ ఇప్పుడు ఎన్నో చచ్చిపోతాను సార్. వీళ్ళంతా కార్యకర్తలు నా కోసం వచ్చారు, మా భర్త కోసం వచ్చారు. టెంట్ అసలు ఎవరు దుకాణం కాడికి పోతే కూడా టెంట్ ఇస్తలేరట. మరి మీ ఎట్లా ఈ నుంచి నేను కూర్చుంటే కోసం మిగతా వాళ్ళు కూర్చుంటారు సార్ నా కోసం? చెప్పండి, నా కోసం వచ్చారు వాళ్ళు. ఫ్లెక్సీ కూడా ఏం చేస్తుంది అని ఆర్డర్ ఇచ్చారు. అవును సార్. పోలీస్ వాళ్ళది మాత్రం బాగా ఆయనకు సపోర్ట్ ఉన్నది. పోలీస్, ఎమ్మెల్యే, డిఎస్పీ వాళ్ళ సపోర్ట్, వాళ్ళ చుట్టాలంట సార్. ఇప్పుడు ఒక విలేకరికి న్యాయం జరిగినప్పుడు సామాన్య వ్యక్తి ఎట్లా ముందుకు వస్తాడు అని చెప్పడానికి? నాకు జరిగింది ఇంకోలా కూడా జరగచ్చు కదా. ఇప్పుడు రౌడీయిజమే కదా సార్, ఇది రౌడీ గుండాయిజమే కదా. భయం, మధువంశి అంటే భయం. వీడిని విలేకరించి ఏం చేయాలి? ఇప్పుడు పోలీసులు కూడా మీ ఆయన మీద గతంలో కేసులు ఉన్నాయి, ఏదో లెటర్లు రాసిండు, ఇట్లా రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఆయన గురించి, ఆయన వంశీ మీద పాత కేసులు ఏమున్నాయో చెప్తలేరు కానీ లేదు, మీ ఆయన మీద ఏదో కేసులు అదే సార్. పోలీసులు ఇరికియడానికే సార్, మమ్మల్ని ఇరికియడానికే. మధువంశిని అంటాడు మా మీద దాడి చేసినాం చెప్తాంటే కూడా వాడిని దాస్తారంటే ఇంకేం చేస్తాం సార్ మేము? ఇంకా చేసి మేమైతే పట్టుకురాలేం కదా. మేమైతే వాళ్ళని ఎత్తుక చూపించలేం కదా మేమైతే. అది వాళ్ళ పని. కానీ వాళ్ళు కావాలనే మధువంశిని అంటూనే దాస్తారు. వాళ్ళకి తెలుసు మధువంశి ఎక్కడ ఉన్నాడు, ఏ ప్లేస్ ఉన్నాడు ఆయన, వాళ్ళకి అన్నీ తెలుసు సార్. మీదికెళ్ళి మీ దగ్గర మధువంశి లేడని చెప్తారు, ఉండడం వాళ్ళు లేడట కదా. ఇట్లా మేము మాకు తెలుసు సార్. మధువంశి అంటాడు మా ఆయన ఖచ్చితంగా తెలుసు. అయినా వచ్చి మా మనుషులతో వచ్చి మమ్మల్ని కొట్టిపోయిండు. మీరే మొన్న మేము చచ్చిపోయేటోళ్ళం. ఇప్పుడు 3-4 రోజులు గడిచి ఎవరు చూస్తారు మా పరిస్థితి ఏంటప్పుడు? మధువంశిని అంటూ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి సరే. ఆయన అరెస్ట్ చేస్తేనే నేను ఈ నుంచి వెళ్ళిపోతా. ఎందుకంటే మా ఇంట్లో కూడా మాకు రక్షణ లేదు. ఏ రాత్రి అయినా కొట్టిపోతే ఏం చేస్తాం సార్ మిమ్మల్ని? చెప్పండి. రోజు రోజు అయ్యే పనులు కావు కదా సార్ ఇవన్నీ. ఎప్పుడు రేరు అసలు జరగదు కూడా ఇది. అంత దాడి రేరు గుండెగలం సార్ మేము అన్న. సో మీరు వాళ్ళని ఎదిరించే ప్రయత్నం చేసిరా ఆ దాడిలో? సార్ మొత్తం మూతి ముక్కు గొంతు పట్టేది. ఆ సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు సార్. అసలు ఏం జరుగుతుంది కూడా తెలియదు. మూతి మూసిరు సార్ మొత్తం కదలకుంటా. మా ఆయనను కొట్టుకుంటూనే ఉన్నారు. ఇక కొట్టుకుంటా పోయేటప్పుడు మొత్తం అన్ని ఫర్నిచర్ అంతా టీవీ అన్ని పలగొట్టి వెళ్ళిపోయారు. ఇక ఒకటేసారి రారా అని ఎక్కిరు, కార్లు ఎక్కి వెళ్ళిపోయారు.